గైస్ ఈ వీడియోలో మనం ఏంటంటే రియల్మీ అయితే మనకి 16వ తారీఖు అయితే రియల్మీ 14 Pro సిరీస్ని అయితే అఫీషియల్గా మన ఇండియాలో అయితే లాంచ్ చేయడమే జరిగిందనమాట. మనకి ఈ వీడియో ద్వారా మనం ఏంటంటే రియల్మీ 14 Pro ప్లస్ మొబైల్ కొనొచ్చా లేదా, అసలు ఎంత ప్రైస్ పెట్టారు, అసలు ఏమేమి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, అసలు డీటెయిల్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి రియల్మీ 14 Pro ప్లస్ మొబైల్ గురించి అయితే తెలుసుకుందాం ఈ వీడియో ద్వారా. అయితే ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునేది చూడండి. మెయిన్లీ ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం దీని ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే ఇది క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ అయితే మనకి ఈ మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి ఓవరాల్గా ఈ మొబైల్ గేమింగ్ పనికి వస్తుందంటే మాత్రం మీకు ఎవరైతే మిడ్ రేంజ్లో గేమింగ్ ఆడుకోవాలనుకుంటే, మేము ఎక్కువగా గేమ్స్ ఆడుకోము, అప్పుడప్పుడు ఆడతాం, మీకు మిడ్ రేంజ్లో గేమ్స్ ఆడతాం అనుకుంటే మాత్రం మీకు ఈ మొబైల్ పర్ఫెక్ట్ చాయిస్ అనమాట. మనకి గేమింగ్ అయితే మాత్రం 7S Gen 3 ప్రాసెసర్ అయితే మీకు మిడ్ రేంజ్లో PGM ఇలాంటి గేమ్స్ అయితే 60 FPS అయితే హ్యాండిల్ చేయగలరు అనమాట. మీకు ఓవరాల్గా మీకు ప్రాసెసర్ కూడా మీకు మంచి డీసెంట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మనకి 7S Gen 3 ప్రాసెసర్ అయితే మీకు గేమింగ్ అయితే ఆడుకోవచ్చు. మిడ్ రేంజ్లో అయితే మాత్రం హై రేంజ్లో అయితే ఎక్స్పెక్ట్ చేయమాకండి ఈ ప్రాసెసర్ అయితే. ఇంకా మెయిన్లీ ఈ మొబైల్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ మెయిన్ హైలైట్ కూడా కెమెరాస్ అనే చెప్పొచ్చు. మనకి ఇది అండర్ వాటర్ కెమెరా కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. మనకి డైరెక్ట్ వాటర్లో దిగి కూడా వీడియోస్ రికార్డ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. కెమెరాలో మీకు వీళ్ళు అండర్ వాటర్ కెమెరా రికార్డింగ్ ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. దాంతోపాటు మనకి ఇది మెయిన్ కెమెరా గురించి మాట్లాడుకుంటే 50 MP సోనీ కెమెరా అనేది యూస్ చేయడం జరిగింది అనమాట. మనకి మెయిన్ కెమెరా వచ్చేసరికి సోనీ IMX896 కెమెరా సెన్సర్తో అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి ఇంకా సెకండ్ కెమెరా వచ్చేసరికి పెరిస్కోపిక్ కెమెరా 50 MP 8 MP వైడ్ యాంగిల్ కెమెరా అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి ఇంకా మెయిన్ ఈ మొబైల్ హైలైట్ గురించి మాట్లాడుకుంటే మాత్రం మనకి అంటే ట్రిపుల్ ఫ్లాష్ అని చెప్పొచ్చు. మనకి మీకు టెంపరేచర్ అంటే మనకి నైట్ ఫొటోస్ దిగుతున్నప్పుడు మీకు దాన్ని తగ్గట్టే మనకి ఇది ఏఐని యూస్ చేసుకొని మీకు డైరెక్ట్గా మీకు మంచి పిక్చర్ని అయితే ఫ్లాష్ లైట్స్ ఉంటాయి కాబట్టి మీకు చాలా నైట్ టైం కూడా మీకు చాలా బెటర్ క్వాలిటీ ఇమేజెస్ని అయితే తీయగలదు అనమాట. ఈ ఫొటోస్ పరంగా కెమెరా అయితే చాలా బెటర్ తీసుకొచ్చారు. ఈ మొబైల్లో వచ్చేసరికి రియల్మీ 14 Pro ప్లస్ మొబైల్లో వచ్చేసరికి మీకు 14 Pro ప్లస్ 5G మొబైల్లో వచ్చేసరికి మీకు ఓవరాల్గా మీకు కెమెరాస్ పరంగా మీకు ఫొటోస్ చాలా బెటర్ అయితే వస్తాయి అనమాట. మనకి నైట్ టైం అయితే మనకి పోర్ట్రేట్ షాట్స్ కూడా పెరిస్కోపిక్ కెమెరాని యూస్ చేయడం జరిగింది కాబట్టి మీకు ఓవరాల్గా మీకు కెమెరా క్వాలిటీ అయితే బెటర్ అయితే ఉంటుంది. నైట్ టైం ఫోటోగ్రఫీ కూడా మీకు చాలా బెటర్ అయితే ఉంటుంది అనమాట. మనకి ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 32 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి ఓవరాల్గా కెమెరా పరంగా అయితే మాత్రం ఏఐ కెమెరా ఉంటుంది, ఇలాంటి చాలా సపోర్ట్స్ అయితే ఉంటాయి. మనకి ట్రిపుల్ ఫ్లాష్ అయితే ఉంటుంది. ఓవరాల్గా మీకు చాలా బెటర్ కెమెరాస్ని అయితే ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేయగలదు అనమాట మనకి ఈ మొబైల్ వచ్చేసరికి మీకు. ఇంక ఈ మొబైల్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.83 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది. HDR10+ సపోర్ట్ ఉంటుంది. ఇలా డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉండదు ఈ మొబైల్ వచ్చేసరికి మీకు. ఓవరాల్గా డిస్ప్లే పరంగా చూసుకుంటే మనకి ఇది ఈ సెగ్మెంట్లోనే వీళ్ళు క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. మనకి క్వాడ్ కర్వ్డ్ అంటే మనకి అన్ని సైడ్ నుంచి బెజల్స్ అయితే మీకు బెజల్స్ అయితే ఉండే అనమాట. మనకి క్వాడ్గా అయితే కర్వ్డ్గా అయితే ఉంటుంది అనమాట. మనకి ఓవరాల్గా మీకు క్వాడ్ కర్వ్డ్ అంటే మీకు ఎవరైనా మూవీస్ చూస్తున్న వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ పర్పస్ ఆ డిస్ప్లే కంటెంట్ ఎక్కువ చూస్తున్న వాళ్ళైతే మాత్రం మీకు చాలా లవ్ చేస్తారు. ఈ మొబైల్ డిస్ప్లే వచ్చేసరికి మీకు చాలా బెటర్ అయితే ఉంటుంది. విజిబిలిటీ పరంగా మీకు చాలా బెటర్ అయితే ఉంటుంది అనమాట. మనకి ఫ్రంట్ నుంచి డిజైన్ గురించి చూడడానికి కూడా మీకు చాలా బెటర్ అయితే ఉంటుంది అనమాట. మనకి డిస్ప్లే పరంగా అయితే మంచి డిస్ప్లే అనేది యూస్ చేయడం జరిగింది రియల్మీ 14 Pro ప్లస్ 5G మొబైల్ వచ్చేసరికి మీకు ఓవరాల్గా డిస్ప్లే పరంగా బెస్ట్ డిస్ప్లే అనమాట మనకి. ఇంక ఈ మొబైల్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 6000 mAh ఆఫ్ ది బ్యాటరీ, దాంతోపాటే మనకి ఇది 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లభిస్తుంది అనమాట. మనకి ఓవరాల్గా ఒక 1 అవర్లో మీకు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే అవుతుంది మొబైల్ వచ్చేసరికి మీకు. బ్యాటరీ పరంగా చూసుకుంటే 6000 mAh ఆఫ్ ది బ్యాటరీ కాబట్టి మీకు సైజ్ అయితే పెద్దగా ఉంటుంది అలాగైతే అనుకుంటారు. కాకపోతే వీళ్ళు టైటానియం టెక్నాలజీ యూజ్ చేసి వీళ్ళు బ్యాటరీని అయితే తయారు చేయడం జరిగింది. ఓవరాల్గా మీకు కెపాసిటీ పెరిగినా కూడా మీకు సైజ్ అయితే అంతే ఉంటుంది అనమాట. మనకి ఓవరాల్గా మీకు స్లిమ్గా అయితే ఉంటుంది మొబైల్ అయితే మాత్రం మీకు 6000 mAh ఆఫ్ ది బ్యాటరీ కాబట్టి వెయిట్ ఎక్కువ ఉంటుంది అలాగైతే ఉండదు అనమాట మనకి. ఇంకా దాంతోపాటు మనకి ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే వస్తుంది. డాల్బీ అట్మాస్, డాల్బీ ఆడియో ఇలాంటి సపోర్ట్ అయితే ఉండదు. కాకపోతే మీకు హైరెస్ ఆడియో సర్టిఫికేషన్ అయితే ఉంటుంది వైర్ అండ్ వైర్లెస్తో పరంగా. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఉంటుందన్నమాట. ఇంక ఈ మొబైల్ వచ్చేసరికి IP68 and 69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి అండర్ వాటర్ వీడియో రికార్డింగ్ ఆప్షన్ కూడా అయితే ఉంటుంది అనమాట. మనకి మీకు ఈ మొబైల్ మెయిన్లీ డిజైన్ గురించి మాట్లాడుకుంటే టోటల్గా 4 కలర్ వేరియంట్స్ అయితే మనకి మొబైల్ వస్తుంది అనమాట. మనకి ఓవరాల్గా దీంట్లో వైట్ కలర్ వచ్చేసరికి మీకు స్పెషాలిటీ ఏంటంటే మాత్రం ఇక 16 degrees కూల్లోకి వెళ్ళినప్పుడు మనకి కొంచెం చాలా కూల్ టెంపరేచర్లో వెళ్ళినప్పుడు మీది ఆటోమేటిక్గా కలర్ అయితే చేంజ్ అవుదామే జరుగుతుంది అనమాట. ఇదంతా అయితే యూజ్ అయితే ఉండదు, మీకు అంత తక్కువ టెంపరేచర్ అయితే ఎప్పుడైతే నమోదు కాదు మనకి. కాకపోతే మీకు ఈ ఫీచర్ అయితే ఉంటుంది. మీకు అది అంతగా అయితే యూజ్ అయితే అనిపించలేదు నాకైతే మాత్రం. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఓవరాల్గా ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇది ఎటువంటి కార్డ్ ఆఫర్స్ లేకుండా చూసుకుంటే వీటికి 29,999 రూపీస్కి అయితే మనకి ఇది
వస్తుందన్నమాట మనకి 8GB 128GB వేరియంట్ ప్రైస్ వచ్చేసరికి మీకు. ఇంకా ఓవరాల్గా మీకు కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని చూసుకుంటే మాత్రం ఇది 26,599 రూపాయలకి అయితే మనకి ఈ మొబైల్ అయితే లభిస్తుంది అనమాట మనకి. ఓవరాల్గా ఈ మొబైల్ ఈ ప్రైస్ పెట్టి కొనొచ్చా అంటే మాత్రం మీకు ఇది 27,000 రూపాయలు ఇలాగైతే లభిస్తుంది. కాబట్టి మీకు ఈ ప్రైస్కి అయితే అంత వర్త్ అయితే కాదనమాట. వీళ్ళు ఒక 25,000 రూపీస్ పెట్టి మీకు కార్డ్ ఆఫర్స్ ఒక 2,000 డిస్కౌంట్ ఇచ్చి ఒక 22,000 రూపీస్కి తీసుకొచ్చి ఉంటే మాత్రం మీకు చాలా బెటర్ మొబైల్ అనమాట ఇది వచ్చేసరికి మీకు. ఈ ప్రైస్కి అయితే మాత్రం మీకు ఇది 27,000 రూపీల ఇలా అయితే ఉంటుంది. 120GB వేరియంట్ వచ్చేసరికి మీకు కొంచెం ప్రైస్ అయితే ఎక్కువైందని చెప్పొచ్చు మనకి. ఇది గైస్ ఓవరాల్గా వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. ఇక నెక్స్ట్ ఏమైనా టాపిక్ గురించి డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అలాంటి వీడియోస్ సెట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను.